ఇన్నాళ్ళు నా కూతురు తొందరలోనే చనిపోతుందని చాలా బాధగా ఫీల్ అయ్యాను. కానీ తను నా కూతురు కాదని, నందిని నా కూతురని తెలిసింది. అంటే నా మనవరాలు ఇతని కూతురు కాదనే విషయం ఎప్పుడూ తెలుసన్నమాట. అయినా ఒక కూతురిగా తన మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. అసలు లక్ష్మి గారికి కళ్ళొచ్చినా ఇంకా బ్లైండ్ గా నటిస్తున్నారు. కళ్ల ముందు సొంత మనవరాలున్నా కూడా ఆవిడలా సైలెంట్ గా ఉన్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. రోజుయే తన మనవరాలని అందరికీ చెప్పొచ్చు కదా, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అయినా ఎందుకు చెప్పడం లేదు? ఆవిడకి కళ్ళొస్తే ఈ పెళ్ళ ఆగిపోతుందని చాలా ఆశించాను. నేను కోరుకున్నట్టుగానే ఆవిడకి కళ్ళొచ్చాయి. విజయ్తో తన మనవరాలకి పెళ్ళని తెలియగానే వెంటనే రియాక్షన్ ఉంటుందనుకున్నాను. కానీ ఆవిడ మాత్రం మామూలుగానే ఉందంటే ఏంటి కారణం? పైగా ఈరోజు లాయర్ని పిలిపించి కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టింది. అంత అర్జెంటుగా ఇక్కడికి లాయర్ని పిలిపించాల్సిన అవసరం ఏముంది? ఇంతకీ ఏ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టింది? అజ్జి ఫోన్ చేశారేంటి? ఎందుకు చేసుంటారు? హలో అజ్జి, బాగున్నారా? బాగున్నాను సిద్ధు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నందిని ఎలా ఉంది? ఇద్దరం బాగున్నాం అజ్జి. సరే సిద్ధు, నువ్వు నందిని కలిసి లోకిని తీసుకుని అర్జెంటుగా బోధనకొచ్చేయండి. లోకిని తీసుకొని బోధనకి రావాలా? ఎందుకు అజ్జి? ఎల్లుండి లోకికి రోజుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను. లోకికి రోజుకి పెళ్ళేంటి అజ్జి? అంటే రోజు ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది సిద్ధు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే అజ్జి, మీరు చెప్పినట్టే లోకిని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. భార్గవ్ గారిని దీపక్ గారిని కూడా అక్కడికి రప్పిస్తాను. ఓకే సిద్ధు, మీరు బోధనకొచ్చాక ఫోన్ చేయి. ఉంటాను, బాయ్. ఇప్పుడు నందినితో సహా నన్ను రమ్మని చెప్పింది. ఇప్పుడు నందినిని కూడా నాతో పాటు తీసుకెళ్లానంటే మళ్ళీ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. నందిని తీసుకెళ్ళకపోవడం మంచిది. అక్కడికి వెళ్ళాక అజ్జిని ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. ఓకే. నందిని, నేను అర్జెంట్ పని మీద ఒక చోటుకి వెళ్తున్నాను. రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అప్పటిదాకా నీకు తోడుగా ఈ శకుంతలే ఉంటుంది.
చూడు, తను చూడ్డానికి సాఫ్ట్గా హీరోయిన్లా ఉంటుందని మోసపోకు. ఇది పెద్ద కంచు, నిన్ను మాయ చేసి తప్పించకపోగలదు. జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. విడిచిపెట్టమని ఎంత అరచినా, ఎంత బ్రతిమలాడినా జాలి చూపించకు. నేను వెళ్ళాక మాత్రం నోటుకున్న ప్లాస్టర్ మాత్రం తీసేయి, ఓకేనా? ఓకేనండి. బాయ్. జాగ్రత్తగా చూసుకో. అలాగే. సరే, నేను తర్వాత మాట్లాడతాను. రా సిద్ధు, మనం కలిసి మాట్లాడుకోక చాలా రోజులు అవుతుంది. సిద్ధు, ఏంటిది? సిద్ధు, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? గొలుసులతో కట్టేస్తున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. అంత తొందర ఎందుకు నీకు? నీకే తెలుస్తుంది. సిద్ధు, వదులు సిద్ధు. సిద్ధు, ఇది కరెక్ట్ కాదు. పద. ఎక్కడికి సిద్ధు? వెళ్ళాక నీకే తెలుస్తుంది. పద. నేను రాను. నువ్వు ఇలా మాటలతో చెప్తే వినే రకం కాదు. పద. తప్పు చేస్తున్నావు సిద్ధు. తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు పద. సిద్ధు, ఏం చేస్తున్నావు? సిద్ధు, సిద్ధు, నా మాట విను. అయ్యో, నా మనవరాలు వస్తోంది. పాపం, అజ్జి నీ పరిస్థితిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ
తన చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. మేడం, ఎవరు? నేను నందిని మేడం. నువ్వా నందిని? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం లేదు మేడం, ఆకుకూరలు తింటే కళ్ళకు మంచిదని ఒక డాక్టర్ చెప్పారు. ఆకుకూరల్లో సి విటమిన్ ఉంటుంది. అందుకే మీకోసం తోటకూర, మునగాకు, ఆకుకూరలతో కలిపి భోజనం తీసుకొచ్చాను. అలాగా? అవును మేడం. నీదెంత మంచి మనసురా. ఈ అజ్జి కళ్ళకి ఏ ఎఫెక్ట్ రాకూడదని ఇలా ఆకుకూరలు తీసుకొచ్చావు. ఈ అజ్జి అంటే నీకెంత అభిమానం. సరేనమ్మా, నేను తర్వాత తింటాను. మేడం, తర్వాత తినడం కాదు, ఇప్పుడే తినాలి. నేనే మీకు తినిపిస్తాను. అది కాదమ్మా. మీరేం మాట్లాడకండి. అయ్యో, నీళ్ళు తాగండి. నా బంగారు మనవరాల చేత ఇలా తింటుంటే చాలా ఆనందంగా ఉంది. మేడం, లాస్ట్ ముద్ద ఉండండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి, పంచభూతాల దిష్టి కూడా పోవాలి. మేడం, ఇప్పుడే వస్తాను. రోజీ, కూర్చో. నిజం చెప్పమ్మా, నువ్వు నా మనవరాలు రోజీవే కదా? నీ స్పర్శ నాకు తగలగానే నువ్వెవరివో తెలిసిపోయింది. నువ్వు నా రోజీవే కదా? ఈ అజ్జికి నువ్వే కదా సేవలు చేస్తుంది. నిజం చెప్పు రోజీ. అయ్యో, నా పేరు రోజీ కాదండి, నందిని. అంటే నువ్వు నా మనవరాలు రోజీ కదా? కాదండి, నేను మీ ఆఫీస్లో పనిచేసే నందినిని. సారీ అమ్మా. నీ ప్రవర్తన, నీ మంచితనం, నీ స్పర్శ చూసి నువ్వు నా మనవరాలువేమో అనుకున్నాను. అలా పిలిచినందుకు ఏమీ అనుకోవద్దమ్మా. అయ్యో, పర్వాలేదు మేడం, ఇప్పుడే వస్తాను. సిద్ధు అర్జెంటుగా ఇక్కడికి ఎందుకు రమ్మని ఫోన్ చేసినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా కాసేపట్లో సిద్ధు ఇక్కడికి వస్తాన్నాడుగా. వచ్చాక విషయం ఏంటో వివరంగా చెప్తాడులే.
అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటిది సిద్ధు? ఎంత ధైర్యం ఉంటే ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని మన లోకిని ఇలా గొలుసులతో కట్టేసి ఒక ఖైదీలా తీసుకొస్తావా? నువ్వు ఇలా తీసుకురావడం లోకికి ఎంత అవమానకరమో తెలుసా? స్టాప్ ఇట్. మీ దృష్టిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక బాధ్యతల డాక్టర్ని ఇలా గొలుసులతో కట్టి తీసుకెళ్తే తప్పులేదు. అదే ఒక డాక్టర్ బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ని ఇలా గొలుసులతో కట్టి తీసుకొస్తే తప్పు. అంతే కదా? అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి జరిగితేనే అవమానం, కానీ ఒక డాక్టర్కి జరిగితే అవమానం కాదా? సిద్ధు, మేం మాట్లాడుతుంది ఇప్పుడు జరుగుతున్న దాని గురించి, జరిగిపోయిన దాని గురించి కాదు. కానీ ఇప్పుడు మాట్లాడేది జరగబోయేదాని గురించి. అంటే అప్పుడు జరిగింది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నావా? అవును. తప్పెవరు చేశారో విచారించకుండా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నందినితో నా పెళ్లి జరగకుండా చేశాడు ఈ లోకి. అప్పుడు వాడి బాధ్యతలు వాడితో అలా చేయించాయి. అయినా ఆ తర్వాత నీకు నందినికి లోకియే దగ్గరుండి పెళ్లి చేయించబోయాడు కదా, అది మర్చిపోయావా? నాకు నందినికి పెళ్లి చేయబోయాడు, కానీ చేయలేదుగా. అది విధిరాత. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మమ్మల్ని అర్జెంట్ అని చెప్పి ఇక్కడికి రప్పించావు. గొలుసులతో కట్టి మరీ లోకిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో మాకిప్పుడు తెలియాలి. నా బాధ్యతని నేను నిర్వర్తించడానికి. ఏంటా బాధ్యతలు? నీకు ఇంకా అర్థం కాలేదా భార్గవి? వీడిదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. అందుకే మనల్ని అర్జెంటుగా ఇక్కడికి రప్పించాడు. మన లోకిని గొలుసులతో బంధించి తీసుకొచ్చాడు. చిచ్చి, నువ్వు అసలు మనిషివే కాదు. నిన్ను నమ్మి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడే స్నేహితుడి స్నేహానికే వెన్నపోటు పడవబోతున్నావా? ఇదంతా చూస్తూ మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? నీ ఎంత చూస్తాం. సారీ. సారీ. 1 minute. సారీ. సారీ లోకి. అయ్యో ఆంటీ, అంకుల్, మీరు కూడా నమ్మేశారా? లోకి ఒక్కడే అనుకున్నారు, మీరు కూడా నమ్మేశారు. సారీ. ఆపు సిద్ధు ఇంకా. ఓ సారీ. లేకపోతే ఏంటంటే నేనెందుకు అలా చేస్తాను? మరి ఇదంతా ఏంటి? నన్ను గొలుసులతో కట్టేయటం, ఇక్కడికి లాక్కు రావటం? ఇదా? ఏం లేదు లోకి, నువ్వు నన్ను అరెస్ట్ చేసి గొలుసులతో కట్టిన రోజే నేను అనుకున్నాను ఎప్పటికైనా నిన్ను కూడా గొలుసులతో కట్టేసి ఇలాగే లాక్కు రావాలని. ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. నిన్ను గొలుసులతో కట్టేసి లాక్కొచ్చాను. అమ్మయ్యా, నా పగ తీరిపోయింది. నాకంతే చాలు. సిద్ధు, నిన్ను అయ్యో, మర్యాదగా చెప్తున్నా, ఆగు సిద్ధు. ఎందుకు? ఆగితే మళ్ళీ గొలుసులతో కట్టేసి అరెస్ట్ చేయడానికా? సిద్ధు, నిన్ను నిన్ను ఏయ్, ఆగండి. సిద్ధు, లోకిని సరదాగా అలా తీసుకొచ్చావు సరే, కానీ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినట్టు మరి? అజ్జ మిమ్మల్ని తీసుకురమ్మందంటే. ఎందుకు?
లోకికి రోజుకి పెళ్లి చేయబోతుందంట. లోకికి రోజుకి పెళ్ళా? అవునంటీ. అజయ్ దగ్గరుండి లోకికి రోజుకి పెళ్లి చేయబోతుంది. కానీ రోజీ ఎక్కడుందో తెలియకుండా అజ్జి పెళ్ళేలా చేస్తుంది. ఏమో లోకి, నాకు కూడా ఇంతవరకు తెలియదు. ఆంటీ అంత గట్టి నమ్మకంతో చెప్పారంటే ఖచ్చితంగా మన రోజీ ఆంటీ దగ్గరే ఉండుంటుంది. ఆ, లేదా రోజీ ఎక్కడుందో ఆంటీకి తెలిసే ఉంటుంది. యాండి, మన కూతురు తొందరలోనే మన దగ్గరికి చేరబోతుంది. అవును భార్గవి, సిద్ధు చెప్పిందని బట్టి చూస్తే మన రోజీ మనతో కలవబోతుందని అర్థమవుతుంది. నా కూతురు నా దగ్గరికి రాబోతుంది. నాకంతే చాలు.